హల్లెలూయా. మన ప్రభును తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యము ఒక మంచి మాట చూద్దాం. వాక్యంలోను ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఏంటంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని సెలవిస్తుంటే, మరి అన్యాయస్తులు ఎవరు? ఈ అన్యాయస్తులు, అన్యాయము చేయుచున్నవారు ఎవరు అనేది కనుక మనము చూస్తే, ఇక్కడ అన్యాయము చేయుచున్నవారు లోక సంబంధులయ్యుండి లోకములో ఉన్న అన్ని జనుల గురించి అయితే దేవుని వాక్యము చెప్పట్లేదు. కానీ సంఘములో ఉంటూ సంఘములో ఉన్న సహోదరులకే అన్యాయం చేస్తున్న సంఘ పెద్దలను కానీ, లేకపోతే సంఘములో చేర్చబడి దేవుని యొక్క రక్తం చేత కడగబడిన తర్వాత దేవుణ్ణి మనసా వాచా కర్మన అంగీకరించి మరలా ఈ యొక్క విశ్వాస జీవనంలోనూ కొనసాగుతూ తిరిగి లోకంలో కలిసిపోయి ఇక దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా, ఇక ఏముందలే రోజు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాము, అలాగనే దేవుణ్ణి ఆ ప్రార్థనలకు వెళ్తున్నాము, ఇక మనం ఎలా జీవిస్తే ఏముందలే అని చెప్పేసి వాక్యము ఎరుగక సహోదరులకి అన్యాయము చేసే వారి గురించి ఈ వాక్యము సెలవిస్తుంది. అయితే ఈ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయములో, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో మొదట ఇప్పుడు చదువుతున్న మాటల్లో ఈ విధంగా ఉంది. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. కానీ అర్థమవుతుందా? మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడి తిరి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా. ఇక్కడ కొంతమంది కొన్ని ఉండకూడని లక్షణాలు దేవుని సన్నిధిలో చేర్చబడిన తర్వాత దేవుని యొక్క రక్తం చేత కడగబడి పవిత్రాత్మను పొందుకొని దేవుని యొక్క ఆత్మలోకి చేర్చబడిన తర్వాత ఇక మనలో ఏ అయితే లక్షణాలు ఉండకూడదో వాటిని, అటువంటి లక్షణాలు మనలో ముందున్నాయి. దేవుని సంఘంలోనికి చేర్చబడక ముందు మనలో ఉన్నాయి. కానీ చేర్చబడిన తర్వాత దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క ఆత్మ ద్వారా వాటన్నిటినీ కూడా దేవుడు మన నుంచి దూరం చేస్తూ మన పాపముని మనం ఏ విధంగా అయితే విడిచిపెట్టాం, అలాగే మనలో పాప లక్షణాలు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా విడిచిపెట్టేసామని దేవుడు చెప్పాడు. కాబట్టి వాటిని విడిచిపెట్టిన తర్వాత కూడాను సంఘంలో మనం చేర్చబడ్డాము, విడిచిపెట్టేసాము, సంఘంలో చేర్చబడ్డాం. విడిచిపెట్టిన తర్వాత కూడా ఇలాంటి యొక్క కొన్ని లక్షణాలని ఇంకా మన యొక్క జీవన విధానంలో చూపిస్తున్నట్టుగా దేవుని వాక్యం కూడా చెబుతుంది. ఇక్కడ ఇట్టి యొక్క పనులు కానీ ఇట్టి యొక్క లక్షణాలు కానీ మన యొక్క జీవితంలో ఉంటే మనము దేనికి వారసులము కాము అనేది మనం ఇక్కడ గుర్తించాలి కదా. అసలు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడం దేనికి? యేసు ప్రభుని అంగీకరించి యేసు ప్రభు దేవుడని, లోకరక్షకుడని, ఆయన సమస్తాన్ని రక్షించడానికి వచ్చాడని, దాంతోపాటు ఎవరైతే తన నామముని ఒప్పుకుంటారో వారిని కూడా ఆయన, ఆ యొక్క నామముని ఒప్పుకున్న వారిని కూడా దేవుడు రక్షించడానికి వచ్చాడని మనము తెలుసుకున్నాము. ఆయన యొక్క నామాన్ని అంగీకరించాము, ఆ యొక్క సంఘములోనికి చేర్చబడ్డాం. బాగానే ఉంది. అయితే సంఘములోనికి చేర్చబడిన తర్వాత కూడా మనలోని ఉండకూడని లక్షణాలు, ఇంకా ఉండకూడని నియమము మనలో పనిచేస్తుంది.
ఇది దేవునికి వ్యతిరేకమైన నియమంగా కూడా మనం చూస్తున్నాం. ఇట్టి నియమము మనలో ఉన్నప్పుడు మనం తిరిగి దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుతామా అంటే ఎంత మాత్రము వారసులము కాము అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకు ఇక్కడ ఇంత ఖండితంగా ఇంతమంది ఇలాంటి లక్షణాలు కలిగిన వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్పేసి దేవుని యొక్క మహావాక్యము ఎందుకు చెబుతుందంటే 6వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ వీళ్ళకి ఒక వ్యాజ్యం ఉంది. ఏమిటంటే ఆ వ్యాజ్యము, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక నీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడు. పరిశుద్ధుల వలన లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగక ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చుచున్న కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తునీకరించబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? అయితే సహోదరుడు తన సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుట వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా. దానికంటే మీ సొత్తు అపహరించబడినచ్చుట మేలు కదా. అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు. అర్థమవుతుంది కదా దేవుని వాక్యం. ఇక్కడ దేవుని యొక్క మహావాక్యము, పరిశుద్ధ వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఇక్కడ వ్యాజ్యం ఆడుకుంటున్నారు. ఎవరు ఈ వ్యాజ్యం ఆడేదంటే సహోదరులు. దేవుణ్ణి ఎరిగి దేవుని యొక్క సంఘములో చేర్చబడి సంఘమే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు మోపుకుంటూ, నాది పలానా వాడు దోచుకున్నాడంటే కాదు, నా సొత్తే అపహరించాడని మరి ఒకడు, ఇలాగా పోట్లాడుకుంటున్న క్రమంలో ఈ యొక్క విషయమంతా కూడా సంఘ పెద్దల దృష్టికి వెళ్ళినప్పుడు వాళ్ళు సంఘానికి సిగ్గు రావాలని, సంఘము అంటే మనం గుర్తుంచుకోవాలి కదా, మనమే సంఘం. ప్రభువైన యేసుక్రీస్తు నామమును అంగీకరించి యేసుక్రీస్తు చేత మన పాపములను ఒప్పింపబడి తిరిగి మరలా నేను అట్టి పాపము చేయను అని చెప్పేసి దేవుని నామాన్ని అంగీకరించిన మనమే సంఘం. ఈ సంఘంలో చేర్చబడిన తర్వాత అల్పమైన విషయాల కోసం, ఇహలోక సంబంధమైన జీవనోపాధికి సంబంధించిన విషయాల కోసం వ్యాజ్యం ఆడుకోవటం. అర్థమైంది కదా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మనము మన సహోదరులతో కలిసి ఆదివారము దేవుని సన్నిధిలో, లేదంటే దేవుని యొక్క ఆదివారం అనే కాదు, సంఘములో కలిసినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో కలిసినప్పుడు దేవుని యొక్క కృపకి మనము పాత్రులముగా ఉన్నామని, లేదంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము ఆయన యొక్క రాజ్యానికి వారసులుగా ఉన్నాము కాబట్టి మన యొక్క ప్రవర్తన అనేది ఎంతవరకు మనము సరిచేసుకుంటూ జీవిస్తున్నాము, లేదంటే మన సహోదరుల్ని మనం ఎంతవరకు సహిస్తున్నాము అనేది మన యొక్క పరిగణనలోనికి మనం ఎంతైనా సరే తీసుకోవాలి. దానిని మనం చెక్ చేసుకోవాలి, మన హృదయాంతరంగాల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యం ఏమని చదివిస్తుందంటే, మీరు దేవదూతలకి తీర్పు తీర్చవలసిన వారై ఉన్నారు, కానీ ఇలాంటి యొక్క అల్పమైన విషయాల కోసం మీలో మీరు కొట్టుకుంటున్నారేంటి అని చెప్పేసి దేవుని వాక్యం చదివిస్తుంది కదా. దేవదూతలకి తీర్పు తీర్చవలసిన పని దేవుడు మన మీద పెడితే, మనము ఈ లోకంలోనూ జీవనోపాధి సంబంధమైన, లేదంటే ఏదో కొంత సొమ్ము నా నుంచి అపహరించాడనో, లేదంటే కొంత ఎదట సహోదరుని బట్టి నేనేదో నష్టపోయానో, ఇదే 10 మందికి చెప్పుకుంటూ, ఇదే 10 మందిలోనూ కూడా చూపించుకుంటూ, దీనినే మనము ఆ యొక్క వ్యాజ్యము తీర్చండి, మాకు న్యాయము తీర్చండి అని చెప్పేసి సంఘంలో
ఎవరైతే పెద్దలు నాయకులుగా ఉండబడుతున్నారో వాళ్ళ మధ్యకెళ్ళి ఈ యొక్క సంఘము పెట్టుకుంటుంది. ఈ వ్యాజ్యం అంతా కూడా తీర్చమని అడుగుతున్నప్పుడు అక్కడ ఈ యొక్క సంఘానికి సిగ్గు రావాలని చెప్పేసి సంఘ యొక్క నిర్మాణికుడు చెప్తున్న మాట ఇది కదా. మీరు ఎలాంటి వారయ్యుండి ఎలాంటి విషయాల కొరకు మీరు పోట్లాడుతున్నారు, మీరు ఎలాంటి వారయ్యుండి మీరు చేయవలసిన పని ఎలాంటి పనులు విడిచిపెట్టి మీరు ఎలాంటి విషయాల కొరకు మీరు ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇక్కడంట మనమంట దేవదూతలకి తీర్పు తీర్చవలసిన వారమై ఉండి మిక్కిలి అల్పమైన విషయాలు, చిన్నవి తునీకరించబడిన విషయాల కోసము, అసలు ఏమాత్రము కూడా లెక్కలోకి రాని విషయాల కొరకై మనం ప్రయాసపడుతున్నట్టుగా కూడా ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీకు సిగ్గు రావాలనని నేను చెబుతున్నాను. ఏంటి? తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? ఇవి సంఘంలోనూ అలాగ పెరిగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరో ఒక సహోదరుడైనా సరే బుద్ధి తెచ్చుకుని వాళ్ళకి న్యాయం తీర్చండి, హెచ్చరించండి అని చెప్పేసి చెబుతుంటే, ఇక్కడ మరొక చోట వాక్యము ఎలా ఉందంటే, ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యము మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తునీకరించబడిన వారిని కూర్చుండబెట్టుదురా కదా. ఇక్కడ సంఘములోను తునీకరించబడిన వారి మధ్య ఇలాంటి విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి పెడితే వాళ్ళు ఏమి న్యాయం తీర్చగలుగుతారు, ఎవరికి న్యాయం తీర్చగలుగుతారు అనేది కూడా మనం ఆలోచన చేయాలి కదా. తునీకరించబడిన వారు అంటే ఎవరు? దేవుని చేత తునీకరించబడిన వారి మధ్య మన యొక్క వ్యాజ్యాన్ని కనుక పెట్టుకుంటే, ఇక్కడ సంఘములోనూ ఈ న్యాయము తీర్చకపోగా సంఘానికి అపకీర్తి తెచ్చేవారుగా కూడా ఎక్కువ మంది ఉంటారనేది దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కదా. ఇలాగా మన యొక్క వ్యాజ్యము సంఘములోనూ నువ్వు సదురుకోవాలి నీవు ఇక్కడ అని చెప్పేసి దేవుని వాక్యం చెబుతూనే మరొక మంచి మాట ఇక్కడ ఉంటుంది. ఏమనంటే, ఒకని మీద అయితే 7 ఒకని మీద ఒకడు వ్యాజ్యము మాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా. అర్థమవుతుందా? ఒకడి మీద ఒకడు వ్యాజ్యమాడుట అది ఒక లోపంగా ఉంది, దీనికంటే అన్యాయము సహించుట మేలు కదా అంటున్నాడు. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఒక సహోదరుడు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం లేని సహోదరుడు, లేదంటే దేవుణ్ణి ఎరగని పూర్తిగా దేవుని యొక్క పరిజ్ఞానము లేని సహోదరుడు ఒకవేళ అన్యాయము చేస్తుంటే దేవుణ్ణి ఎరిగిన సహోదరుడికి నీవు సహించు తప్పేమీ లేదు, నీవు అతనితో వ్యాజ్యమాడే కంటే కూడా నీవు సహిస్తేనే మేలు కదా, కొంత నష్టపోయినా తప్పేమీ లేదు కదా అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. 7 ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుటలో ఇప్పటికే అది లోపముగా ఉంది సంఘములోను, అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా, దానికంటే మీ సొత్తును అపహరించునిచ్చుటే మేలు కదా. ఒకవేళ మీ సొత్తును ఎవరన్నా దొంగిలిస్తే వదిలేసే, దొంగిలించబడితే దొంగిలించనివ్వు, అంతేగాని సంఘంలోనూ గొడవలు ఇలాంటి వ్యాజ్యాలు పెట్టుకుని సంఘానికి ఉన్న పరువు తీయొద్దు, సంఘాన్ని విడగొట్టొద్దు. సంఘము దేవుని సొత్తు అని చెప్పేసి చాలా స్పష్టంగా చదివిస్తుంది. ఒకవేళ ఇలాంటి వాళ్ళు కనుక సంఘములో ఉంటే వాళ్ళు ఏమి కోల్పోతున్నారు అనేది మీరు చూసుకోవాలి అని అంటే, ఇక్కడ 9వ వచనములో 6వ అధ్యాయం 9వ వచనములో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అర్థమవుతుంది? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి
కదా. ఒకప్పుడు మనం అట్టి వారిమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృప మన మీద పనిచేయటం వల్ల, ఆ యొక్క మహాదేవుని యొక్క కనికరము మన మీద నిలబడి ఉండటం వల్ల అట్టి వారిముగా ఉన్న మనల్ని దేవుడు కడిగి పవిత్రపరిచి సంఘంలో చేర్చాడు. మరలా తిరిగి ఈ జీవనోపాధువైన, ఈ జీవన సంబంధమైన ఈ యొక్క వ్యాజ్యాలని ఆధారం చేసుకుని, ఈ జీవన సంబంధమైన ఈ యొక్క వ్యాజ్యాలను ఆధారం చేసుకుని మీరు తిరిగి మళ్ళీ అట్టి కార్యాలు చేయొద్దు అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. ఇక్కడ ఎలాంటి వారంట దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ 12వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది, అన్నిటి యందు నాకు సంతోషము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అని చెప్పేసి. మనము సంఘములో చేర్చబడ్డాము, లోకములోనూ మనకి అడ్డంకులంటూ ఏమీ లేవు. మనము చాలా స్వేచ్ఛగా ఏదైతే చేయాలనుకుంటామో అవన్నీ కూడా చేయొచ్చు. కానీ అన్నిటి యందు చెయ్యొచ్చు, కానీ అన్నీ కూడా చేయదగినవి కాదు అని చెప్పేసి దేవుని వాక్యం చదివిస్తుంది కదా. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, అన్నీ చేయదగినవే అని మనం అనుకుంటే మనము పొరపాటు పడుతున్నాము. ఇక్కడ అన్నిటి యందు స్వాతంత్రం అయితే కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, ఆలోచించుకునే శక్తిని ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. కాబట్టి మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది మనల్ని మనం పరీక్షించుకొని తెలుసుకునే శక్తి, జ్ఞానము కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. దానిని మనం మర్చిపోయి ఇక లోకంలోనూ ఇక మనం మోసపోయాం కాబట్టి ఇక మన జీవితం ఎక్కడితో అయిపోయింది అని గగ్గోలు పెట్టేసి బాధపడిపోయి కొంత నష్టం వచ్చేసిందని చెప్పేసి మనము చింతించిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ అన్యాయం చేసేవాడు దేనిని కోల్పోతున్నాడు? దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నాడు. అసలు మరి మన నిరీక్షణ ఏంటి? దేవుని రాజ్యం సంపాదించుకోవటానికి కదా, ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవటానికి, ఈ లోకంలోను ధనము సమకూర్చుకోవటానిక? మనం ఈ లోకంలోను మనకి ఈ లోకంలోనూ అన్నీ చెయ్యదగినగా స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా ఎందుకు చేయట్లేదు క్రైస్తవులుగా మార్చబడిన మనము? ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, మన యొక్క ముందు చూపు ఉంది. అది ఏంటి? మనకున్న నిరీక్షణ ఏంటి అంటే దేవుని యొక్క మహారాజ్యాన్ని మనం సంపాదించుకోవటం, ఆ రాజ్యంలోనికి మనం చేర్చబడటమే మనకి కలిగిన నిరీక్షణ. ఇట్టి నిరీక్షణ గలవారమై ఉండి ఈ లోకంలో మరి కొన్నిటి విషయమై మనం ఎందుకు వ్యాజ్యమాడుతున్నాం? అల్పమైన విషయాలకి మనం ఎందుకు వ్యాజ్యమాడుకుంటున్నాం? ఒకరి మీద ఒకడు ఎందుకు కొట్లాడుతున్నాం అంటే, నీ యొక్క సొత్తు ఒకవేళ అది అపహరించబడితే, వాడు ఏమన్నా నీ సొత్తును దొంగలించని, కానీ వాడు దేన్ని కోల్పోతున్నాడు దొంగిలించటం వల్ల అంటే దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నాడు. ఒకవేళ నీ మీద ఏదన్నా అన్యాయముగా అపహరిస్తే, నీ సొత్తుని అన్యాయం చేసి నిన్ను మోసగించి నీ చేత కష్టము చేయించుకుని నీ యొక్క కష్టము ఎగ్గొడితే, లేదంటే నీకు రావాల్సిన దానిని ఎగ్గొడితే, అది మన యొక్క వ్యాజ్యము దేవుడు ముందు పెట్టుకుంటే దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని నిలబెడతాడు అనే దాంట్లో మనము ఎప్పుడూ కూడా నిలబడి ఉండాలి. కానీ మన యొక్క వ్యాజ్యము దేవుడి మీద పెట్టుకోవాలి. కానీ మనంతట మనము ఏది కూడా నిరీక్షణ లేని వారిగా మనము మిగిలిపోకూడదు. అదే దేవుని యొక్క వాక్యము చెబుతుంది. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.